ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనాన్ని చూసుకుందాము. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడండి. ఒక స్నేహితుని వలె ఎంతో సమీపంగా మాట్లాడుతా ఉన్నాడు. ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. మనకు కూడా దేవునితో సహవాసము అవసరమై ఉన్నది. ఆత్మీయమైన సహవాసము అవసరమై ఉన్నది. ప్రభు సన్నిధి మనకు అవసరమై ఉన్నది. మోషే ఎలాగూ ఆ విధంగా విజయాలు సాధించినాడు? ఎర్ర సముద్రాన్ని ఎలా 2 పాయలుగా చేయగలిగినాడు? ఐగుప్తులో 10 అద్భుతాలు ఏ విధంగా చేయగలిగినాడు? ఎడారిలో ఆ అరణ్య మార్గములో ఎలాగూ ప్రజల్ని పోషించగలిగినాడు? దీనికి కారణము అంతా కూడా మోషే దేవునితో ప్రార్థన సహవాసం కలిగి ఉన్నాడు. ప్రార్థనలో దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి బలమైన గొప్ప కార్యాలు చేయగలిగినాడు. విజయాలను చూసినాడు. ఏ యుద్ధంలో కూడా ఓడిపోకుండా నిలబడగలిగినాడు. ఫరో లాంటి గొప్ప రాజుని ఎదిరించగలిగినాడు. సమస్యలను పరిష్కరించగలిగినాడు. మరి ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా ఈ జీవితంలో విజయం కావాలని కోరుకుంటున్నావా? ఉన్నత స్థితిలో ఉండాలని నీవు కోరుకుంటున్నావా? నీకున్న సమస్యల నుండి విడిపింపబడి నీ ఉన్నత స్థాయిలో ఉండాలంటే దేవునితో సహవాసం నీకు అవసరమై ఉన్నది. మన దేవుడు సమీపముగా ఉండే దేవుడు. నీవు చక్కగా ఏకాంత ప్రాంతంలో ఒక ప్రదేశంలో ప్రార్థనలో వాక్య పఠనంలో నీవు ఉండగలిగితే దేవుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్లే నీతో మాట్లాడి ఆ వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తాడు. కొన్నిసార్లు దర్శనాలు, కళల ద్వారా ఇంకా అనేకమైన విషయాల ద్వారా దేవుడు మాట్లాడి మనల్ని స్థిరులుగా చేస్తాడు. దేవుని యొక్క సహవాసం మనకు శక్తిని అనుగ్రహిస్తుంది. మోషే వలె విజయాలను మనము చూస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనం విజయాలను చూచినట్లు ప్రార్థన సహవాసం కలిగి ఉందుము గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, అయా మోషే కొండ మీద అయా గంటల తరబడి రోజుల తరబడి ప్రార్థన చేసినట్లు మేము కూడా ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపి నీతో సహవాసం చేసి శక్తిని పొందుకొని ఈ లోకంలో విజయవంతమైన జీవితం జీవించే కృప మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.